బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు ఆ పదార్థాలన్నీ కూడా కొన్నారట వాళ్ళు. వారం రోజులు వానలే, రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్. తగ్గుతున్న టెంపరేచర్లు. 4 జిల్లాలోని 40 డిగ్రీలకు పైగా నమోదు. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే రికార్డు. అత్యల్పంగా హైదరాబాద్లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత అంటూ మనకు ఇక వాతావరణానికి సంబంధించినటువంటి ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇప్పటికే గత 4-5 రోజుల నుంచి కూడా కొంత వాతావరణం చల్లబడతా ఉంది. గతంలో ఉన్నంత ఎండల తీవ్రత మనకైతే కనిపించట్లేదు. మొన్నటి వరకు చూస్తే 45 డిగ్రీల వరకు ఎండ. బయటికి వెళ్దామంటే భయం. సో చెప్పులు లేకుండా అడుగు పెడితే కాలి తోలు వచ్చే ప్రయత్నం జరిగింది. సో అటువంటి ఎండల తీవ్రత ఉండే. బట్ ఇప్పుడిప్పుడే కొంత వాతావరణం చల్లబడుతున్నది. చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. కొంత ఈ యొక్క ఉష్ణోగ్రత కూడా 35-36కు పడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి సో రానున్న వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వరగలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందట. ఇప్పటికే హైదరాబాద్లో ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థమై కాని పరిస్థితి. సో వాతావరణం మాదాపూర్లో వర్షం పడితే ఇక్కడ కుక్కడిపల్లిలో ఉండదు, ఈ దిల్సుఖ్ నగర్లో పడితే ఎల్బీ నగర్లో ఉండదు. సో సంబంధం లేకుండా వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి సో వాతావరణ శాఖ అయితే క్లియర్ చెప్తా ఉంది, వారం రోజుల పాటు వానలు ఉంటాయి. సో రాష్ట్రం అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేసిన 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో మరి వర్షం వచ్చే అవకాశం ఉందంటున్నారు. 4 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా నమోదైనటువంటి ఎండల రికార్డు కూడా అత్యల్పంగా మరి ఉష్ణోగ్రత 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత హైదరాబాద్లో నమోదైందని చెప్తా ఉన్నారు. కాబట్టి సో వర్షాల సూచన అయితే వాతావరణ శాఖ ఇస్తూ ఉంది. రైతన్నలు మీ పంటలు కనుక ఏమైనా ఉంటే వడ్లు కావచ్చు, జొన్న కావచ్చు, మొక్కలు కావచ్చు, వీటన్నిటిని సకాలంలో పని పూర్తి చేసుకొని మార్కెట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కనీసం తాడిపత్రులు కప్పుకునే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే ఎక్కువగా నష్టపోయేది రైతులే ఇటువంటి వర్షాలతోటి. సో కాబట్టి రైతన్నలు మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. పంట నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మరోవైపు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ కావాలి. వచ్చేది వర్షాకాలం, ఈ వచ్చేదంతా కూడా వానాకాలం సీజన్ మొదలు కాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ గతంలో జరిగిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని మరి నాలాల క్లీన్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా డ్రైనేజీలు పొంగుతుంటే వాటిని రిపేర్ చేయడం కానీ, ఏదైనా కాలనీలకు నీళ్ళు పోయేటువంటి ప్రదేశాలు ఉంటే వాటికి ఆ నీళ్లు వేరే ప్రాంతానికి మళ్ళించే ప్రయత్నం కానీ, ఇట్లా కొన్ని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల మీద ఉండే డ్రైనేజీలను పూడ్చే ప్రయత్నం కానీ, ఎందుకంటే చాలా చోట ఓపెన్ డ్రైనేజీలు ఉండడం వల్ల మరి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో స్కూటీయో లేకపోతే బండి నడుపుకుంటూ పోయి చాలామంది ఆ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. నడుచుకుంటూ పోయి డ్రైనేజీలో కొట్టుకుపోయిన వాళ్ళు, పాల ప్యాకెట్కి పోయిన పసిపిల్ల మరి ఆ డ్రైనేజీలో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి, 5-6 ఏళ్ల పిల్లలు. సో డ్రైనేజీల వ్యవస్థను కావచ్చు, లేకపోతే రోడ్ల మరమ్మతులు కావచ్చు, దయచేసి జిహెచ్ఎంసీ వర్షాకాలం మొదలు కాకముందే మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ వర్షాకాలం రావడం, మళ్ళీ కార్లు పడవలై కొట్టుకుపోవడం, పిల్లలు డ్రైనేజ్లో కొట్టుకుపోవడం, ఇవంతా కూడా గతాన్ని మనం చూసాం. గతాన్ని రిపీట్ కాకుండా జిహెచ్ఎంసీ అధికారులు చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సో దయచేసి ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని మరి జిహెచ్ఎంసీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వర్షాల సమయంలో చెట్ల కిందనో లేకపోతే రోడ్ల మీదనో వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాల్లో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఇక స్వేచ్ఛలో చూస్తే మనం స్వేచ్ఛలు ఇంతకుముందు చెప్పుకున్నాం.